ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 35వ రోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఆమేన్. మన లోకరక్షకుడైన యేసయ్యను హేళన చేస్తున్నారు, అపహాస్యము చేస్తున్నారు. యేసయ్యను సిలువ వేసినది పట్టణానికి సమీపమైనందున ప్రజలందరూ గుంపులుగా కూడి యేసయ్యను చూస్తున్నారు. ఆ ప్రజలంతా నిలబడి యేసయ్య సిలువలో వేలాడుటను చూస్తూ ఆగిపోయారు. అధికారులంతా ఏకమైనారు. వీడు ఇతరులను రక్షించాడంట, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తన్ను తాను రక్షించుకొని శిలువ మీద నుండి క్రిందకు దిగమని యేసయ్యను, లోకరక్షకుణ్ణి, పరమతండ్రిని హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మరి నిజముగా యేసయ్య తండ్రి చిత్తానుసారముగా లేఖనములు నెరవేర్పుకై సిలువలో మన కొరకు యేసయ్య బలి అయినారు. మరి నిజముగా యేసయ్య తను తాను రక్షించుకోగలరు. ఆ శక్తి యేసయ్యకు ఉంది. యేసయ్య సిలువలో బాధను భరిస్తూ, ప్రజలు చేసే అవమానములు భరిస్తూ, నిందలను భరిస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రికి విన్నవిస్తున్నారు. మరి నిజముగా మన జీవితంలో మన సాటి సహోదరులకు కానీ, మన పొరుగు వారికి కానీ, ఇతరులకు కానీ బాధ వచ్చినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు వారిని గాయపరిచే మాటలు అంటున్నామా, లేక వారిని ఆదరించే మాటలు మాట్లాడుతున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.